అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. హైదరాబాద్లో ప్రముఖ ఆతిథ్య రంగ సంస్థగా పేరొందిన బేల్ ట్రీ హోటల్ అధినేతలు రాజారెడ్డి బాపిరెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా ఇటీవల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన సురేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. బేల్ ట్రీ హోటల్ అధినేతలు రాజారెడ్డి బాపిరెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన రాజారెడ్డి బాపిరెడ్డికి సురేష్ బాబు తన సంప్రదాయం ప్రకారం చెరో 100 రూపాయలను అందించారు. రీసెంట్గా విస్తరించిన బేల్ ట్రీ హోటల్ మరింతగా ప్రజల ఆదరణ పొందాలని కోరుకుంటూ రాజారెడ్డి బాపిరెడ్డికి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా విలక్షణ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుంచి వామ్మో వాయో అనే పాట విడుదలైంది. ఈ మాస్ బీట్ సాంగ్ను దేవ్ పవార్ రాయగా స్వాతి రెడ్డి ఆలపించారు. రవితేజ తన ట్రేడ్ మార్క్ ఎనర్జీతో ఇద్దరు హీరోయిన్లతో కలిసి వేసిన స్టెప్పులు ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో పెళ్లైన మధ్యతరగతి వ్యక్తిగా రవితేజ ఎదుర్కొనే సరదా ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు మరియు ప్రేమకు మధ్య సాగే సంఘర్షణను హాస్యభరితంగా చూపించనున్నారు. రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హైదీ హీరోయిన్లుగా నటించారు. సునీల్, వెన్నెల కిషోర్, సత్య, మురళీధర్ గౌడ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. SLB సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. మేము ఫేమస్ చిత్రంతో యువతను ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం గోదావరి గట్టుపైన. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా టీజర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. పూర్తి గోదావరి నేపథ్యంతో స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణంలో ఈ చిత్రం రూపొందింది. గోదావరి తీరంలోనే ఒక పల్లెటూరు, అక్కడ ఆస్కార్ గ్యాంగ్ అని పిలువబడే కొందరు స్నేహితుల అల్లరి, వారి స్నేహం చుట్టూ ఈ కథ తిరుగుతోంది. ఇందులో సుమంత్ ప్రభాస్ రాజు అనే సరదా యువకుడిగా నటిస్తూ ఉండగా నిధి ప్రదీప్ మాయా అనే పాత్రతో హీరోయిన్గా పరిచయం అవుతుంది. వీరిద్దరి మధ్య సాగే క్యూట్ లవ్ స్టోరీ సినిమాకు ప్రధాన ఆకర్షణ. సీనియర్ నటులు జగపతి బాబు, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటిస్తూ ఉండడం సినిమాకు వెయిట్ని పెంచింది. అలాగే సుదర్శన్, వైవా రాఘవ, రాజ్ కుమార్ కాసిరెడ్డి తమ కామెడీతో నవ్వులు పూయించనున్నారు. సంగీత ప్రపంచంలో తనదైన మ్యూజిక్తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న AR రెహమాన్ ఇప్పుడు నటుడిగా మారనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా పెద్దిలోని చికిరి చికిరి సాంగ్తో మరోసారి తన స్టామినా చూపిన రెహమాన్ తాజాగా మూన్ వాక్ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. మనోజ్ NS దర్శకత్వంలో బిహైండ్ వుడ్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభుదేవ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో రెహమాన్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లో సినిమా దర్శకుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సంగీత దర్శకుడిగా తిరుగులేని స్థాయికి చేరుకున్న రెహమాన్ ఇప్పుడు నటుడిగా మారబోతున్నారన్న వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటివరకు కొన్ని ఆల్బమ్స్లో, స్టేజ్ షోలలో మాత్రమే కనిపించిన రెహమాన్ పూర్తి స్థాయిలో నటుడిగా తెరపై కనిపించలేదు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆయన త్వరలో ఓ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. రచయిత, దర్శక, నిర్మాత మనోజ్ NS తన బిహైండ్ వుడ్స్ బ్యానర్పై తెరకెక్కిస్తున్న మూన్ వాక్ చిత్రంలో రెహమాన్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేసేందుకు విష్ణు మంచు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అవా ఎంటర్టైన్మెంట్ ఈ మేరకు కొత్త ఏడాది సందర్భంగా ఓ కీలక ప్రకటన చేసింది. ఇండియా వైడ్గా ఉన్న కొత్త టాలెంట్, న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ అవా ఎంటర్టైన్మెంట్ ఆహ్వానం పలుకుతోంది. రూటెడ్ స్టోరీలు చెప్పే విజన్, క్రియేటివిటీ ఉన్న న్యూ మేకర్లని ఒక చోటకు చేర్చాలని విష్ణు మంచు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా కొన్ని ఆలోచనలని పంచుకున్నారు. ఓ 10 నిమిషాల నిడివి ఉన్న లఘు చిత్రం కూడా మన జీవితాన్ని మార్చేయగలదు. చిన్నగా ప్రారంభమైన ప్రయాణమే గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు. ఓ గొప్ప సినిమా అనేది దాని స్కేల్ లేదా నేపథ్యం నుంచి కాకుండా ఆలోచన, అందులోని స్పష్టత, భావోద్వేగం, సృజనాత్మకత నుంచి పుడుతుందని అవా ఎంటర్టైన్మెంట్ నమ్ముతుంది. ఇది ఒక సాధారణ పోటీ లేదా సాంప్రదాయ లాంచ్ ప్యాడ్ కాదు. పరిశ్రమపై లోతైన అవగాహన, అనుభవం, స్పష్టమైన ఉద్దేశంతో రూపొందించిన ఒక ప్రత్యేకమైన అవకాశం. సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి, మార్గం తెలియని వారి కోసం విష్ణు మంచు విశ్వసనీయత, పారదర్శకత, రానున్న న్యూ జనరేషన్ సృష్టికర్తల కొన్ని
సరసమైన అవకాశాన్ని అందించడానికి ముందడుగు వేస్తున్నారు. మరిన్ని వివరాలను జనవరి 15న అధికారికంగా వెల్లడించనున్నారు. అప్పటి వరకు అబా ఎంటర్టైన్మెంట్ యంగ్ ఫిల్మ్ మేకర్స్, రైటర్స్ను అప్రమత్తంగా ఉండమని చెబుతోంది. 10 నిమిషాలు ఒక విజన్, భవిష్యత్తు వికసించడానికి వేచి ఉంది అని చెబుతూ శక్తివంతమైనది ఏదో అందరి ముందుకు రాబోతుందని హింటించారు. సినిమా వారసత్వంతో ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్న డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు సీనుగా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా ఎదుగుతున్నారు. జనవరి 3న తన పుట్టినరోజు జరుపుకుంటున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 2026 నూతన సంవత్సరంలోకి సరికొత్త ఉత్సాహంతో అడుగుపెడుతున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ తన సొంత కష్టం, అంకిత భావంతో మాస్ యాక్షన్ హీరోగా టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శ్రీను చిత్రంతో అరంగేట్రం చేసి తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్న ఆయన అమెరికాలో నటన, మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొంది తన ప్రతిభను నిరూపించుకున్నారు. జే జానకి నాయక వంటి మాస్ ఎంటర్టైనర్స్ మరియు రాక్షసుడు లాంటి, మైలురాయి లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఆయన ఇటీవల ఛత్రపతి సినిమాతో బాలీవుడ్లో కూడా తన ముద్ర వేశారు. గడిచిన 2025 సంవత్సరం ఆయనకు ఎన్నో విలువైన పాఠాలను, మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. భైరవం, కిష్కిందపురి వంటి విభిన్న చిత్రాలతో గత ఏడాది మెప్పించిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు 2026లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు. ముఖ్యంగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో వస్తున్న హైందవ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇది పురాతన దశావతార ఆలయం నేపథ్యంగా సాగే ఒక కల్ట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ కావడం విశేషం. దీనితో పాటు టైసన్ నాయుడులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. అలాగే స్టూవర్ట్పురం దొంగ వంటి పీరియాడికల్ డ్రామాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, ఆయన ఆశించినట్లుగా 2026లో గొప్ప విజయాలు, శాంతి, సంతోషం దక్కాలని కోరుకుంటూ సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, ఉలగనాయకన్ కమల్ హాసన్ నిర్మాతగా రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చుట్టూ ఉన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ ఫిక్స్ అయినట్టు సమాచారం అందుతుంది. దీనిపై జనవరి 3న అధికారిక ప్రకటన వెలువడనుంది. గతంలో సుందర్సి ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో దర్శకుడిగా ఎవరొస్తారనే చర్చకు ఈ ప్రకటనతో ముగింపు పడనుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్లో బిజీగా ఉండటంతో ఈ క్రేజీ ప్రాజెక్టు చిత్రీకరణ ఏప్రిల్ 2026 నుండి ప్రారంభం కానుంది. సుమారు 5 దశాబ్దాల స్నేహానికి ప్రతీకగా రజనీ కమల్ కాంబోలో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. మెగా అభిమానులారా, సంబరాలకు సిద్ధం కండి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు చూడని సరికొత్త చిరంజీవిని చూడబోతున్నారు. అందులో తనది గ్యారంటీ అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు అనిల్ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు. నయనతార కథానాయిక, వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్న ఈ మూవీకి సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ట్రైలర్ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. జనవరి 4న దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా విడుదల చేసినటువంటి పోస్టర్లో చిరు ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపించారు. మోకాలపై కూర్చొని తుపాకీ పేలుస్తున్న స్టిల్స్ అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంది. ఇక ఆ యాక్షన్ ఎపిసోడ్కు థియేటర్ దద్దరిల్లాల్సిందే. అగ్ర కథానాయిక నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రొఫెషన్ విషయంలో ఆమె రూల్ అంటే రూలే. ఏ సినిమా ఒప్పుకున్నా ప్రచారానికి తాను రానని ముందే చెబుతారని టాక్. గత కొంతకాలంగా ఆమె నటించిన సినిమాలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. చాలా అరుదుగా భర్త విఘ్నేష్ కోసం 1-2 సార్లు వచ్చారు. తాను హీరోయిన్గా చేసిన చాలా సినిమాలకు రాలేదు. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారి కోసం ఆ రూల్ని బ్రేక్ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఆమె స్వయంగా వచ్చి మూవీ ప్రమోషన్స్ గురించి దర్శకుడు అనిల్ రావిపూడిని అడగటం, ఆయన కళ్ళు తిరిగి పడిపోవడం నవ్వులు పూయిస్తుంది. సంక్రాంతికి వస్తున్న మూవీకి వెంకటేష్తోనే రీల్స్ చేయించిన అనిల్ నయనతారకు ఏం చెప్పి ఒప్పించారో తెలియదు. అనిల్ దగ్గర ఏదో మంత్రదండం ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సరికొత్తగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ అమెరికాలో ఉన్నారు. ఆయన రాగానే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించిన తేదీని కూడా ప్రకటిస్తారు.
పిల్లలు తప్పుదారి పట్టకుండా మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు కుటుంబంపైనే ఉందని నటి రోహిణి అన్నారు. మాదక ద్రవ్యాలు సహా చెడు అలవాట్లకు వారు బానిసలు కాకుండా చూడాలన్నారు. మనం పాటించే మంచి అలవాట్లను వారికి ముందుగానే చెప్పాలన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చిన్నప్పుడు యశోద కృష్ణలో నటించానని, తనని కన్నది తెలుగు తల్లి అయితే పెంచింది తమిళ తల్లి అన్నారు. ప్రస్తుతం సమాజంలో యువత మాదక ద్రవ్యాల బారిన పడుతుంది. వాటి నియంత్రణకు పోలీసులు, వివిధ శాఖల అధికారులు పనిచేస్తున్నారు. మనం కూడా మనవంతు బాధ్యత నిర్వర్తించాలి. మన పిల్లల్ని మంచి దారిలో నడిపించాలి. స్నేహితుల మెప్పు కోసం ఇలాంటివి అలవాటు చేసుకోకూడదని చెప్పాలి. మన బిడ్డలో తేడా కనిపిస్తే గమనించి కూర్చోబెట్టి అన్నీ చెప్పాలి. బట్టలు వేసుకుని బయటకు వెళ్ళాలి, నగ్నంగా వెళ్ళకూడదని చెబుతున్నాం. దాన్ని అలవాటు చేస్తున్నాం. ఇక్కడ అందరం చీరలు కట్టుకుంటున్నాం. లండన్లో షార్ట్స్, స్కర్ట్స్ వేసుకుంటున్నారు. అది వాళ్ళకి అలవాటు. మన అలవాట్లు కూడా మనమే మన పిల్లలకు చెప్పాలి. మా అబ్బాయికి ఇదే విషయం చెబుతూ ఉంటాను. చెడు అలవాట్ల వల్ల జరిగే కష్ట నష్టాలు పిల్లలకు తెలియజేయాలి. క్లిష్టమైన సమయంలో మనం ఇచ్చే సలహాలు వాళ్లకు ఉపయోగపడతాయి. వాళ్ళు విన్నా వినకపోయినా మనం చెప్పాల్సింది చెప్పి తీరాలి. రాబోయే తరాలు బాగుంటేనే భవిష్యత్తు బాగుంటుంది అన్నారు. అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం లెనిన్ నుండి చిత్ర బృందం కీలక అప్డేట్ను విడుదల చేస్తున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ను విడుదల చేస్తున్నాయి. ఈ చిత్రంలో ఆమె భారతి అనే పాత్రను పోషిస్తూ ఉండగా ఆమె లుక్ చాలా సంప్రదాయబద్ధంగా మరియు ఆకట్టుకునేలా ఉంది. దీనికి తోడు ఈ సినిమాలోని మొదటి పాటను జనవరి 5, 2026న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి అభిమానుల్లో ఆసక్తిని పెంచారు. మురళీకిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1980ల నాటి గ్రామీణ నేపథ్యం ఉన్న మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తూ ఉండగా అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను 2026 వేసవి కాలంలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సీనియర్ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింటా చర్చనీయాంశంగా మారింది. 2025కి వీడ్కోలు పలుకుతూ 2026కి స్వాగతం చెబుతూ ఆమె ఓ పసిపాపను ఒడిలో కూర్చోబెట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటుంది. పసిపిల్లలు తమ రెక్కలను దాచుకున్న దేవదూతల్లా ఉంటారు. ఈ చిన్నారి తన ముద్దులొలికే రూపంతో నా మనసును దోచుకున్నాడు అని రేణు రాసుకొచ్చారు. అయితే సాధారణ అభిమానులతో ముచ్చటించే రేణు ఈ ఒక్క పోస్టుకు మాత్రం కమెంట్స్ సెక్షన్ను ఆఫ్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తుంది. దీంతో రేణు ఒడిలో ఉన్న ఆ చిన్నారి ఎవరు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రోల్స్, అవాంఛిత కామెంట్లను నివారించేందుకే ఆమె ఇలా చేసి ఉంటారని కొందరు భావిస్తున్నారు. అలనాటి స్టార్ హీరోయిన్ ఆమని పేరు చెప్పగానే 90ల నాటి హిట్ సినిమాలు వెంటనే గుర్తుకొస్తాయి. 1992లో విడుదలైన జంబలకడి పంబ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ఆమని తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత మిస్టర్ పెల్లాం, శుభలగ్నం, మావి చిగురు, శుభ సంకల్పం వంటి విభిన్నమైన కథలతో వచ్చిన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా మిస్టర్ పెల్లాం సినిమాలో ఆమె పోషించిన పాత్రకు గాను ప్రతిష్టాత్మక నంది అవార్డు దక్కడం ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమెని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టీవీ సీరియల్స్లో కూడా నటిస్తూ తన నటనతో మెప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెని తన మనసులోని ఓ తీరని కోరికను బయటపెట్టారు. ఆమె మాట్లాడుతూ శుభలగ్నం, మిస్టర్ పెల్లాం లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేయగలిగినందుకు గర్వంగా ఉంది. కానీ నా కెరీర్లో ఒక బాధ మాత్రం ఎప్పటికీ మిగిలిపోయింది. అదే మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించలేకపోవడమని భావోద్వేగంగా చెప్పారు. చిన్నప్పటి నుంచే చిరంజీవి తనకెంతో ఇష్టమైన హీరో అని, ఆయన పక్కన హీరోయిన్గా నటించాలన్న కల ఎన్నో ఏళ్లుగా తనలో ఉందని వెల్లడించారు. ఆమెను చెప్పిన వివరాల ప్రకారం శుభలగ్నం తర్వాత చిరంజీవి హీరోగా తెరకెక్కిన రిక్షా ఓడు సినిమాలో ఆమెకు హీరోయిన్గా అవకాశం వచ్చిందట. డేట్స్ కూడా ఖరారయ్యాయని, షూటింగ్కు కొన్ని రోజుల ముందు చిరంజీవితో మాట్లాడిన సందర్భం కూడా ఉందని తెలిపారు. అయితే ఆ సమయంలో ఆ చిత్రానికి దర్శకుడు కోదండరామిరెడ్డి స్థానంలో కోడి రామకృష్ణ రావడంతో తన స్థానంలో నగ్మాను తీసుకున్నారని పత్రికలో వార్తలొచ్చాయని చెప్పారు. ఆ విషయం తనకు తీవ్ర నిరాశకు గురిచేసిందని, చిరంజీవితో సినిమా చేయలేకపోవడం జీవితాంతం బాధగా మిగిలిపోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టార్ నవీన్ పోలిశెట్టి మరోసారి తన
టైమింగ్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఆయన హీరోగా, మీనాక్షి చౌదరి కథానాయికగా, కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన అనకనగా ఒక రాజు చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార వేడుకల్లో నవీన్ తన పెళ్లి నుంచి కెరీర్ స్ట్రగుల్స్ వరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే నవీన్ పెళ్లి అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన అదిరిపోయే పంచిచ్చాడు. ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజే కరెక్ట్గా 12 గంటల తర్వాత నేను కూడా వివాహం చేసుకుంటా అంటూ నవ్వులు పోయించాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న నవీన్ ఈ చిత్రంలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నట్లు తెలిపారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దగ్గర నుంచి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి వరకు నేను చేసిన ప్రతి పాత్ర భిన్నమైనదే. ఇప్పుడు ఈ సినిమాలో గోదావరి జిల్లాల ఎటకారం కలగలిసిన కొత్త తరహా పాత్రలో కనిపిస్తా. ఇది చూస్తున్నప్పుడు నా పాత సినిమాలు ఏవి మీకు గుర్తుకు రావు అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీపై స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి మాలాంటి ఎందరో మధ్యతరగతి కుర్రాళ్లకు స్ఫూర్తి. ఆయన బాటలోనే మేము ఇక్కడి వరకు వచ్చాం. గురువు గారి సినిమాతో పాటు మా సినిమా రావడం ఒత్తిడిని కాదు, ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పాడు. ముంబైలో పెళ్లిలకు హోస్ట్గా పనిచేసిన గతాన్ని గుర్తు చేసుకుంటూ కష్టపడి పైకి వచ్చిన ప్రయాణమే తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని నవీన్ పోలిశెట్టి భావోద్వేగానికి లోనయ్యాడు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ సినీ పురస్కారాల ప్రదానం బుధవారం రాత్రి హైదరాబాద్లో ఘనంగా జరిగింది. చిన్న సినిమాల్ని, కొత్త ప్రతిభని ప్రోత్సహించడమే లక్ష్యంగా 2025కి గాను ఉత్తమ చిత్రంగా కోర్టుకు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ కథానాయిక విభాగాల్లో రాజు వెడుస రాంభాయ్ చిత్రానికి పురస్కారాన్ని ప్రదానం చేశారు. కోర్టు దర్శక నిర్మాతలు రామ్ జగదీష్, దీప్తి కంట, రాజు వెడుస రాంభాయ్ నిర్మాతలైన వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి, దర్శకుడు సాహిల్ కంపాటి, కథానాయకుడు అఖిల్ రాజ్లకు సినీ ప్రముఖులు అల్లు అరవింద్, అశ్విని దత్, FNCC అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత KS రామారావు పురస్కారాల్ని ప్రదానం చేశారు. జ్ఞాపికతో పాటు 25,000 చొప్పున నగదు బహుమతిని అందజేశారు. అనంతరం నిర్మాతలుగా 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న అల్లు అరవింద్, అశ్విని దత్తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కాజా సూర్యనారాయణను ఈ వేదికపై FNCC కమిటీ సన్మానించింది. VB ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో టెలివిజన్ పురస్కారాల్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో KL నారాయణ, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుమన్ ప్రభాస్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఆడియన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు వచ్చి మాకు ఇట్లా బూస్ట్ ఇస్తున్నందుకు. డెఫినెట్లీ ఇది చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఈ స్టేజ్ నేను చాలా రోజుల తర్వాత ఎక్కినా. ఇట్స్ లైక్ 2.5-3 years ఆల్మోస్ట్. నా ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఈ సినిమా చేసిన. పాయింట్కి వచ్చేస్తే గోదావరి గట్టు పైన, డెఫినెట్లీ గోదావరి గట్టు పైన అన్న పదం మనం వినంగానే మన అందరికి గుర్తొచ్చేది ఈస్ట్ వెస్ట్, ఈ గోదావరి ఏరియాలన్నీ. నేను ఆ గోదావరి ఏరియాకి ఫస్ట్ టైం వెళ్ళినా నా లైఫ్లో, అంటే ఈ సినిమా షూటింగ్ కోసమే. దానికి ముందు వరకు నాకు గోదావరి అంటే ఇప్పుడు కృష్ణా రివర్ ఎట్లా, గోదావరి రివర్ అట్లనే, సో ఇట్లా చాలా రివర్స్ ఉంటాయి కదా, అట్లా వన్ ఆఫ్ ద రివర్ ఏమో అనుకున్నా. సో ఈ షూటింగ్కి నేను ఫస్ట్ టైం పోయినప్పుడు తెలిసింది గోదావరి జస్ట్ రివర్ కాదు, అక్కడ కల్చర్ వేరే ఉంది, అది ఒక ఎమోషన్, ఆడ ఫీలింగ్ వేరే ఉంది. డెఫినెట్లీ అన్న. సో వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ అంటే చాలా స్వీట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనుషులు ఇందాక సుదర్శన్ అన్నట్టు ఎంత భోజనం పెడతారంటే, ఎంత మర్యాద చేస్తారంటే, ఏదో సూట్ కేసులో గుక్కినట్టు గుక్కేస్తారు మన కడుపులో. అది మనకే డౌట్ వస్తుంది, అది సూట్ కేసా కడుప అనేది. తిన్నాక లేచి నడవని కష్టమైతే అట్లా పెడతారు. నేను 4-5 కేజీలు పెరిగిన అడిగి పోయి ఈ భీమవరంలో ఉన్నప్పుడు. షూట్ చేసింది కూడా యాక్చువల్లీ మన ఈ వేల్పూర్, రేలంగి, అత్తిలి, ఇవన్నీ గోదావరి పారే ఏరియాలు అక్కడ సైడ్ ఏవైతే ఉన్నాయో అక్కడనే షూటింగ్ చేసినాక అర్థమవుతుంది. నా ఫ్రెండ్స్తో అంటుండే, ఎంత లక్కీరా వీళ్ళు, ఎంత కాదన్నా మనకన్నా కొంచెం లక్కీ ఇక్కడ ఉట్టి పెరిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు పొద్దున్నే అలారంతో లేవాల్సిన అవసరం లేదు. పొద్దున్నే పందెంకోళ్ళు లేపుతాయి, నాటుకోళ్ళు లేపుతాయి. వాళ్ళని లేచి పొద్దుంతా పనిచేసి సాయంత్రం అలసిపోయి స్ట్రెస్ వస్తే టైంకి మంచిగా గోదావరి గాలి వచ్చి తగులుతుంటుంది వీళ్ళకి. అంటే ఎన్ని మెడిటేషన్ యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే మనకు రిలీఫ్ రాదు. ఎన్ని చేసుకున్నా అక్కడ నువ్వు గోదావరి పక్కన నువ్వు అర్ధగంట అటు ఇటు నడిస్తే, నేను చెప్తున్నా కదా, ఏదో యూట్యూబ్లో గంట సేపు మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని అంత రిలీఫ్ దొరుకుతుంటే అంతకన్నా ఎక్కువ దొరుకుతుంది. డెఫినెట్లీ న్యాచురల్ ఏసీలో పుట్టి పెరిగారు వీళ్ళంతా.
నేను అనుకునేటోడిని, అరే కేరళ పోతే మస్తు ఉంటుంది, వింటర్ సీజన్లో కేరళ పోతే మస్తు ఉంటుంది అని. కేరళ కన్నా చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి మన గోదావరి ఏరియాలలో. అండ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన. అంటే నేను దానికి ముందే ఒక 2 months బ్యాక్ కేరళ పోయి వచ్చిన. నాకు ఈడికి వచ్చినాక అరే ఇంత మంచి ఏరియా, ఇంత దగ్గరలో మన తెలుగు స్టేట్స్లో పెట్టుకొని నేను అంత దూరం ఎందుకు పోయినారా అనిపించింది. నా ఫ్రెండ్స్ని అందరిని వేసుకొని పోతే 50,000 ఖర్చు అయింది, వేరే విషయం. అంటే ఈడంటే మనదే కదా, దగ్గర ఉంటుంది, భాష సేమ్ ఉంటుంది. ఇవన్నీ చూసినాక సో ఇదంతా షూటింగ్ ఎంజాయ్ చేస్తున్నా అన్న వాళ్ళతోని. సో ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా. కానీ ఈ కథ నాకు చెప్పినప్పుడు కూడా ఇవంతా ఎంజాయ్ చేస్తున్నా. నేను వెనకకు పోయి ఒకసారి ఆలోచించుకునేటోని స్టోరీ ఎట్లా ఓకే చేసిన నేను ఇది అని. నాకు చాలా స్టోరీస్ వింటున్నా. నేను ఈ సినిమాకు ముందుకు 80-85 కథలు విన్నా నేనైతే. అంటే ఏం చేయాలనో తెలియదు. అంటే నేను బ్లాక్ బస్టర్ కథలు కూడా ఇచ్చిపెట్టేసిన దాంట్లో. కానీ తెలీదు ఆ మూడ్కి అది తగ్గట్టు నేను పర్సనల్గా ఏం చేయాలని మనకంటూ పర్సనల్ థాట్ ఉంటుంది కదా. ఆ థాట్లో పోతుండే ఈ మనిషి వచ్చి సుభాష్ చంద్ర అనేట ఆయన వచ్చి నాకు ఈ గోదావరి గట్టుపైన అని కథ చెప్పిండు. సూపర్ ఎగ్జైట్ అయినా. అండ్ ఈ మనిషి గురించి నాకు ముందే తెలుసు. 100 షార్ట్ ఫిలిమ్స్ చేసిర్రు. అది మజాక్ కాదు. ఒక మనిషి యూట్యూబ్లో కంటెంట్ అందరికీ చెప్పాలని చెప్పి 100 షార్ట్ ఫిల్మ్స్ చేయడం అనేది అస్సలు మజాక్ కాదు. నేను వీళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూసి మేము కాలేజ్లో ఉన్నప్పుడు మేము ఇన్స్పైర్ అయ్యేటోళ్ళం. నా ఫ్రెండ్ మనీ, దుర్గా వీళ్ళందరూ అన్న వాళ్ళ పొజిటివ్నెస్, ఈ షార్ట్ ఫిల్మ్స్, ప్రయాణం షార్ట్ ఫిల్మ్స్ నాకు చూపెట్టి అంటే సూపర్ క్వాలిటీ ఉండేటి 10-15 ఏళ్ళ క్రితమే. అవి చూసి ఇట్లా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇట్లా చేద్దామరా అని అనుకున్నాం. దాని తర్వాత మేము సంహౌ సినిమాలకు వచ్చినాం, మేము ఫేమస్ అనే సినిమా చేసినాం. కానీ నా నెక్స్ట్ సినిమా నేను ఎవరి దగ్గరనైతే మ్యాక్సిమం ప్రెజెంటేషన్ కానీ ఈ తీసే విధానం కానీ ఇన్స్పైర్ అయ్యి ఉండేనో షార్ట్ ఫిలిమ్స్ ఉన్నప్పుడు, ఆ మనిషి వచ్చిన సెకండ్ సినిమా తీస్తున్నట్టు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అండ్ ఆయన వచ్చే ముందే నాకు తెలిసి ఈయన ఎట్లాంటి కథ చెప్తాడు. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అనే షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ నాకు ముందే ఐడియా ఉన్నాయి కాబట్టి. ఆయనకు నేను తెలియదు డెఫినెట్లీ కదా, అంటే పరిచయం లేదు. మేబీ మ్యూచువల్స్ ఉన్నారా మనకి? వంశన్ ఉన్నాడు, సారీ. కానీ పర్సనల్గా ఎప్పుడు కలవాలి. సో మనిషి ఎట్లాంటాడో తెలుసు, ఏ కథ చెప్తాడో తెలుసు. ఈ కథ చెప్తున్నా కదా, ప్రాపర్ కిటికీలకి వెళ్ళి పల్లెటూరుని చూసినట్టు ఉంటుంది ఈ కథ. అంటే ఈ సినిమాని ఫీల్ అవ్వాలంతే. Thank you, Mommy, for your eyes. Happy New Year, everyone. So, I don't speak Telugu, unfortunately, but I prepared a speech and I've been practicing it for a few weeks now. So, please don't mind if it doesn't sound perfect, but okay, here goes nothing. Huh? మాకు భాషా భేదం లేదండి, మేము చాలా ప్రేమిస్తాం, కంటెంట్ ఉండాలంతే. మీరు అందంగా సుమంత్ కూడా అలాగే ప్రేమిస్తుంటాడండి. 2 weeks నుంచి తెలుగులో ప్రిపేర్ అవుతుంది. అయ్యో, చెన్నై తమిళ అబ్బా, Malayali, but settled in Chennai. So, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులకు, ప్రేక్షకులకు మరియు మీడియా పెద్దలకు అందరికీ నన్ను ప్రత్యేక నమస్కారములు. మాయాగా నటించడం ఒక పెద్ద సవాలులాగా అనిపించింది. ఎందుకంటే మాయాలో ఉన్న ప్రతి భగవద్వగాన్ని ఒక సరికొత్త కోణంలో బయటికి రప్పించారు మా దర్శకులు. సో సాధారణంగా షార్ట్ ముందు దర్శకులు సన్నివేశాన్ని వివరిస్తారు, కానీ మా దర్శకులు అలా కాదు. అతని శైలి చాలా ప్రత్యేకం. ఎస్, సారీ. తిను పాజెస్ ఇస్తుంటే నాకు భయం వేస్తాను. డోంట్ గివ్ పాజెస్. మాయాకి కోపం రావాలి అంటే ఆమె పక్కన నిల్చుని ఉన్నా కూడా మైక్లో అందరి ముందు తిట్టేవారు. తిట్టానా? నీకు స్పీచ్ సుమంత్ ఇచ్చాడా, సుభాష్ ఇచ్చాడా? సారీ, అయ్యో అన్నా, ఐల్ ఫర్గెట్ మై స్పీచ్ లో. అది తిట్టేవారు కాదు, పొగిడేవారు అనాలి మైక్లో. సారీ, గుడి కాదు. ఓకే, ఇట్స్ ఓకే. పొగిడేవారు. ఎస్, పొగిడేవారు. సో మాయ సంతోషంగా ఉండాలి అంటే నాకు ఇష్టమైన నటి నువ్వే అంటే నన్ను ఆట పట్టించేవారు. దట్స్ ఫ్యాక్ట్. దట్స్ యాక్చువల్లీ ఫ్యాక్ట్. రియలీ, ఐఎమ్ సర్స్ ఫేవరెట్ ఆన్ సెట్. ఎస్. మాకు తెలీదు, మమ్మల్ని ఎప్పుడు అనలేదు. ఓకే సార్, ఓకే, ఇఫ్ యూ సే సో. మాయ దిగులుగా కల్పించాలి అంటే భోజనంకో మాయకి కోడి కూడా పెట్టద్దు అని ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పేవారు.
knowing chicken is my favorite, you did this to me. It's okay. It's fine. But even ఈ సరిదాగా చెప్తున్నా మాటలే నిజానికి నన్ను ఉత్తమ నటిగా మలుచుకోవడానికి మా దర్శకులు నాకు ఎంత మద్దతుగా నిలిచారు. ఎస్ దట్స్ అబౌట్ ఇట్. సో కమింగ్ బ్యాక్ టు మాయా, మాయ ఒక చాలా దగ్గరకి అనిపించిన పాత్ర. ఎందుకంటే మాయకి తన మీద ప్రేమ కన్నా వాళ్ళ నాన్న మీద ప్రేమ అధికం. సో తన నాన్న మీద తనకున్న గౌరవంని I'm so sorry, but ఆవిడ she పాపం always keeps her father ఆలోచించుకొని మాట్లాడు. ahead of her because she respects him and she loves him so much. And I feel so many girls here will relate to Maya because people who are close to their dads, they're always dad's little princess. And the father will always have a very soft side for her. He'll be a villain to the entire world, but he'll be the biggest hero to you. So I think you all can relate to that. So I hope you love Maya. And ఈ సినిమాలో ఉన్న ప్రతి పాత్రని కూడా ప్రేమ అందర్చాలి అని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నుంచి అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.